నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం. ఒక మైక్ తీయండి. 5 మంది చెడ్డోళ్ళు అంటే 7 మంది, 5 మంది మంచోళ్ళు అంటే 7 మంది చెడ్డోళ్ళు అంటారు. చూడండి ఎంత కష్టం ఉందో చూడండి. ఇంకోటి ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళకు శని సంచారం, శని మనకు 7 కొంత మంచిగా ఉండదు, గురువారం మంచిగా ఉండదు. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళు శనివారం రోజు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ వల్ల లేకుంటే శివునికి అభిషేకం వల్ల చేయించుకుంటే వాళ్ళకు కొంత రకంగా మేలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి వాళ్ళకి. ఇంకా మేషరాశి తర్వాత మనకు 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి కృత్తికా నక్షత్రం 3 పాదాలు, కృత్తికా రోహిణి నక్షత్రం 4 పాదాలు, వృషిరా నక్షత్రం 2 పాదాలు, ఇంకా 9 పాదాలు మొత్తం కలిసి మనకు వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వాళ్ళకు ఆదాయం 11, వ్యయం 5 రూపాయలు. 11 రూపాయలు సంపాదిస్తే వృషభ రాశి వాళ్ళు 5 రూపాయలే కట్టుకుంటారు. రాజపూర్తి మంచి ఉందంటే 5 మందికి పూర్వమానం చెందు అంటారు. ఇంకా కొన్ని విధంగా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి చూడగలరు. ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పటి నుంచి చాలా మంచి వారు ఏ పని ఉంటే ఆ పని ఇంకా వృషభ రాశి అందరూ కూడా మొత్తం 9 పాదాలు అయితే అనమాట. 9 పాదాలు, 9 పాదాలు అయితే మనకు ఒక మిథునాశ అవుతుంది కదా. సంవత్సరం ఆదాయం 14. అందరూ కాబట్టి వాళ్ళు కూడా ఈ బుడోలు గుజరాత్ వాళ్ళందరూ కూడా పూజ చేయించుకుంటే కొంచెం మాత్రం కొంచెం మేషరాశి కుంభరాశి నుంచి మీనరాశికి వస్తుంది. ఎప్పుడైతే మీనరాశికి వచ్చిందో వాళ్ళకప్పుడు మనకు వాళ్ళకు కొంచెం మంచిగా ఉండాలి. 10 కూడా శనీశ్వరుడు అంత మంచిగా ఉండాలి. కాబట్టి వాళ్ళు కొంచెం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వాళ్ళు కూడా చాలా మంచిగా, ఎందుకంటే కొన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మొత్తం కలిసి 9 పాదాలు, 9 పాదాలు కలిపి మన యొక్క సింహరాశి ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలోనే చాలా మంచిగా ఉంటాయి. ఆయన శనిభావాలు ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఏంటి శనిభావాలు చూస్తున్నారు. ఏంట కొంచెం మంచిగా చేయాలి. ఇంత కష్టం పెట్టుకోవాలి. గృహాన్ని కావాలన్నా ఏ కార్యం ఉన్నా కూడా మా యొక్క భూదేవుల వల్ల వాళ్ళకి అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకోటి తోటి ఆదాయం ఈ యొక్క సింహరాశి వాళ్ళకు 11 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు. ఇంకా మన రూపాయలు మిగిలే ఉంటుంది. తర్వాత ముగ్గురు మంచోళ్ళు అంటే 6 మంది చెడ్డోళ్ళు అంటారు వీళ్ళందరికీ. వాటి సింహరాశి వాళ్ళు కొంచెం చాలా ఇదిగా వాళ్ళకు మొత్తం మీద సింహరాశి వాళ్ళకు ఏమో ఒక బ్రాహ్మణ చూడాలన్న 2, 3, 4 హస్త నక్షత్రం 1, 2, 3, 4 చిత్తా నక్షత్రం 1, 2 మొత్తం కలిపి 9 పాదాలు. 9 పాదాలు వీళ్ళందరికీ కూడా మొత్తం కలిపి కన్యారాశి కదా. కన్యారాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయలు సంపాదిస్తే కన్యారాశి కష్టాలున్నా వాళ్ళు ఎన్ని కాపా చేసినా తర్వాత ఎలాంటి నష్టం కలిగినా చాలా అనుకూలంగా 2.5 సంవత్సరాలు
చాలా మంచి గృహబలం కొంచెం తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా భూమి పరీక్ష చేస్తే వాళ్ళకు అన్ని కూడా సంపూర్ణంగా చదివితే వాళ్ళ కష్టాలు ఇంకోటి చూడండి. రాజపూజ వల్ల ఇద్దరు మంచోళ్ళు ఉంటే ఇద్దరు చెడ్డోళ్ళు అన్నమాట. ఇంకా అదిగా కష్టం లేదు. సవాలు ఇద్దరు గృహబలం ఇద్దరికి గృహబలం మంచి ఉంటుంది, శ్రీబలం మంచి ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకు ఎలాంటి కష్టాలుగా ఉండవు. అన్ని శుభాలే ఉంటారు తులారాశి వాళ్ళకు. ఇంకా వాళ్ళకి ఎలాంటి అయినా కూడా మనకి ఆచారం మంచిగా మంచిగా లేకపోయినా మనం దేవాలయానికి వెళ్ళడం వల్ల మనకు అనేక యొక్క శుభాలు కలుగుతాయి. మనం దేవాలయానికి వెళ్ళడం కూడా వెళ్ళి మనం ఒకసారి భగవంతుడు దర్శనం చేసుకుంటే మనం చేసినటువంటి అన్ని పాపాలు కూడా తొలగిపోయి మనం పొందినట్టి భక్తిరాజు ధన్యము. ఆశిస్సులు పొందినట్టి భక్తిరాజు ధన్యము. అభినందనందుకున్న కోటి మూగ ధన్యము. అభినందనందుకున్న కోటి మూగ ధన్యము. రూపాల లాలిత వెంకట గోపాల ఎంతాని వేడుతునయ్యా నీకెంతైన దయరాదయ్యా. సమయంతాని వేడుతునయ్యా నీకెంతైన దయరాదయ్యా.